వెనిజులా కరీబియన్ ప్రాంతంలో జూన్ 24న సాయంత్రం ప్రకృతి ఒక్కసారిగా కన్నెర్ర చేసింది. కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే సంభవించిన 2 వరుస భారీ భూకంపాలు ఆ దేశాన్ని పూర్తిగా వణికించాయి. రాజధాని కారకాస్ సహా పలు నగరాల్లో భూమి తీవ్రంగా కంపించడంతో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు కళ్ల ముందే కుప్పకూలాయి. శతాబ్ద కాలంలో వెనిజులా ఎన్నడూ చూడని అత్యంత బలమైన భూకంపాలలో ఇది ఒకటిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుండి, షాపింగ్ మాల్స్ నుండి వీధుల్లోకి పరుగులు తీశారు. భారీగా ఆస్తి నష్టం సంభవించడంతో పాటు కరీబియన్ తీర ప్రాంత దేశాలు ఒక్కసారిగా సునామీ భయంతో వణికిపోయాయి. యుఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం మొదట కారకాస్కు పశ్చిమాన మోరోన్ సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించగా సరిగ్గా ఆ తర్వాతి 40 సెకండ్ల వ్యవధిలోనే అదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో రెండో భారీ భూకంపం కుదిపేసింది. భూ అంతర్భాగంలో కేవలం 10 నుండి 22 కిలోమీటర్ల లోతులోనే ఈ ప్రకంపనలు కేంద్రీకృతం కావడం వల్ల నష్టం తీవ్రత ఊహించని స్థాయిలో ఉంది. భూకంప తీవ్రతకు కారకాస్లోని ఆల్టామిరా పరిసర ప్రాంతాలు, తీర ప్రాంత నగరమైన లా గుఐరా అతలకుతలమయ్యాయి. అనేక భవనాల గోడలు కూలిపోయి ఇళ్ల లోపల ఉన్న ఫర్నిచర్ రోడ్డుపైకి కనిపించేలా దెబ్బతిన్నాయి. ప్రమాద స్థలాల నుండి భారీగా ధూళి మేఘాలు గాల్లోకి లేవడంతో నగరమంతా భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ఘోర విపత్తుపై దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్టాడో కాబెల్లో ప్రభుత్వ టెలివిజన్ ద్వారా అధికారిక ప్రకటన చేశారు. అల్టామిరా, లాస్ పాలోస్ గ్రాండేస్ ప్రాంతాల్లో భవనాలు కూలిపోయి అత్యంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు. భవనాలు కుప్పకూలిన చోట భారీ పేలుళ్లు సంభవించకుండా ఉండేందుకు ప్రభుత్వం కారకాస్ నగరంలో గ్యాస్ సరఫరాను తక్షణమే నిలిపివేసింది. తదుపరి ప్రకంపనలో వచ్చే ముప్పు ఉన్నందున ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లకుండా బహిరంగ ప్రదేశాల్లోనే ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు వీలుగా అంబులెన్స్లు, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాలని వాహనదారులను కోరారు. ప్రస్తుతం అక్కడ విద్యుత్, ఇంటర్నెట్ వ్యవస్థలు స్తంభించిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ భారీ భూకంపాల నేపథ్యంలో అమెరికాకు చెందిన పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్యూర్టోరికో, వర్జిన్ ఐలాండ్స్, వెనిజులా తీర ప్రాంతాలకు తక్షణ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సుమారు గంట తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో ఈ హెచ్చరికలను ఉపసంహరించుకోవడంతో ముప్పు తప్పింది. 1821 నాటి స్వాతంత్ర్య యుద్ధ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినం జరుపుకుంటున్న రోజే ఈ ఘోర విపత్తు సంభవించింది. 1967 నాటి చారిత్రాత్మక భూకంపం కంటే కూడా దీని తీవ్రత భయంకరంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య 10,000 నుంచి 1,00,000 వరకు ఉండవచ్చని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రస్తుతానికి వెనిజులా ప్రభుత్వం మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటన చేయలేదు. భూకంపాల ధాటికి గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉందని స్థానిక అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.